చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారు నటించిన పెద్ద సినిమా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంది. యువత ఎవరైనా సరే వాళ్ళ యువతకి ఆట తీరుకి తగిన గుర్తింపు రావాలి. వాళ్ళు ఉన్నటువంటి పల్లెల్లో కూడా ఆ పల్లెకి పేరు తీసుకురావాలి అని చెప్పి ఈ యొక్క సినిమాలో కొత్త నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా పెద్ద సినిమా చేశారు. మొత్తానికి రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉంది. ఇంతటి ఘనవిజయం సినిమా ఇచ్చిన బుచ్చిబాబు గారికి, సినిమా టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రామ్ చరణ్ గారు బ్లాక్ బస్టర్ కొట్టారు. సినిమా చాలా బాగుందండి. దేశం యొక్క వెన్నుమొక్క ఎలాగైతే ఫార్మరు ఆర్మీని చెప్తామో అలాగే క్రీడాకారుడు కూడా దేశం యొక్క వెన్నుమొక్కని చూపడం, క్రీడలు ఎంత ముఖ్యమైనది, బ్యాక్వర్డ్ ఊర్లకి ఒక రైల్వే స్టేషన్ లేకపోవడం అనేది మెయిన్ ప్లాట్గా తీసుకునేసి చాలా పాత్రల్ని చాలా అంశాలని తీసుకొని చాలా గొప్పగా తీసిన సినిమా. ఈ నేటి తరానికి ప్రతి ఒక్కరు చూడవలసింది, ఏ వర్గమైనా ఆదరించగలిగే సినిమా ఈ సినిమా. బ్లాక్ బస్టర్ పెద్ది. ఒకప్పుడు 2005లో ఆధార్ కార్డులు స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఏం లేదు. ఆధార్ కార్డుల వల్ల మనిషి గుర్తింపు లేకుండా ఉండే కార్డుల గురించి సినిమా ఎక్సలెంట్. కావాలా ఫైట్స్ ఉన్నాయి. పెద్ది క్రికెట్లో ఇండియా కావాల్సింది క్రికెట్లో మనకి ఏం కావాలా, మనకి ఇన్స్పిరేషన్ కావాలా. ఇన్స్పిరేషన్ పెద్ది అంటే రామ్ చరణ్. మనకి ఇన్స్పిరేషన్ ఆయనే. ప్రతి యూత్కి చూడాల్సిన సినిమా ఇది. చాలా అద్భుతంగా ఉందండి మూవీ. సెకండ్ హాఫ్ ఎమోషన్ సీన్స్ వస్తాయి, ఏడిపిస్తాడు. కుర్చీలో కూర్చొని ఏడిపిస్తాడు. మేము సెకండ్ హాఫ్ ఎమోషన్ సీన్స్ ఉంటాయి. మళ్ళీ రంగస్థలం మళ్ళీ చూసినట్టు ఉండదు మీకు. ఎక్సలెంట్ మూవీ చూడండి. రికార్డులు బద్దలు కొట్టకండి. 4 నెలల తర్వాత మళ్ళీ టాలీవుడ్కి పూర్వం వచ్చింది. రికార్డులు తిరగరాస్తాడు. వీకెండ్ కల్లా 500 కోట్లు ఖచ్చితంగా వస్తాయి. సినిమా వేరే లెవెల్ ఉందన్నా. మెంటల్ ఎక్కిపోయింది మూవీ. 2,000 కోట్లు ఖచ్చితంగా కొట్టేస్తుంది. మళ్ళీ నా పేరు చెప్పండి, నెగ్గించండి ఫ్లైట్. చాలా బాగున్నా. క్లైమాక్స్ అయితే ఏడుపు వచ్చేసింది. ఏఆర్ రెహమాన్ అరగొడే మ్యూజిక్. సూపర్ సినిమా. అసలు ఎమోషనల్ ఏడిపించేసాడు. ఏడుపు వచ్చేస్తుంది.